స్వామియే శరణమయ్యప్ప. హరహర మహదేవ శంభో శంకర. రాముల వారికి జై. వాస్తవంగా ఈ విషయం నేను ఎందుకు చెప్పినానంటే, నేను శివభక్తుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు కొంతమంది అయ్యప్ప మాల వేసుకుని నేను అయ్యప్ప స్వామి గుడికి రాముని గుడికి ఏదో వ్యతిరేకం చేస్తున్నానని చెప్పేసి మాట్లాడుతున్నారే, ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. అయ్యా, నేను గుళ్ళకి గోపురాలకి మసీదులకి చర్చులకి వ్యతిరేకం కాదు. అది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలా. భూ కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడాలా అని చెప్పేసి నేను స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు గుడి కడతాం, గోపురాలు కడతాం అని చెప్పేసి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి మీరు నా వీడియో బయటకు వచ్చి అది వైరల్ అయిన తర్వాత మేము గుళ్ళు కడతాం, గోపురాలు కడతాం అన్న సంతోషం. మీరు గుడి కట్టండి, నేను చందా ఇస్తా, ప్రతి గుడికి చందా ఇస్తా. ఎందుకంటే నేను కూడా పరమ భక్తుడిని. మీకు ఎంతవరకు తెలుసో ఎంతవరకు తెలియదు కానీ నేను గురిస్వామిని. అయ్యప్ప మాల చాలాసార్లు వేసిన వ్యక్తిని నేను. బట్ మీకు తెలియని విషయం ఏంటంటే, తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినకున్నట్టు స్వతహాగా మీ ఆలోచనతో మీ ఆలోచన విధానంతో ఒక్కసారి మాట్లాడండి. ఎందుకంటే మీరు అమాయకులు అనేది మాత్రం నాకు పూర్తిగా తెలుసు. అయ్యా, నేను ఎందుకు మాట్లాడినాను? ఈ కబ్జాలు జరుగుతున్నాయి కాబట్టి కబ్జాల పైన మాట్లాడాను నేను. ఇక్కడ ఇసుకతో లేదు, మట్టితో లేదు అంటే ఆడ క్లీన్ చేసిన మట్టి ఎక్కడికి పోయిందయ్యా? అసలు క్లీన్ చేయడానికి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఎంఆర్ఓ గారు ఇచ్చారా? కలెక్టర్ గారు ఇచ్చారా? మీరు గుళ్ళు కట్టడానికి ఎవరు ఇచ్చారు పర్మిషన్? గుడి కట్టాలా అని ఒక దృఢ సంకల్పం అనేది ఉంటే ముందుగానే ఎండోమెంట్ దగ్గర, రెవెన్యూ దగ్గర, మున్సిపాలిటీ దగ్గర పర్మిషన్ తీసుకొని ముందుకెళ్ళాల. అట్ట లేదు అన్నప్పుడు మీది కానీ మీ నాయకులది కానీ ఏదైనా సొంత స్థలం ఉంటే దాంట్లో కట్టాలి. మీకు పదే చెప్తున్నా, గుడికి గోపురాలకి నేను వ్యతిరేకం కాదు. నేనిస్తా ఫండ్. అనవసరంగా గుళ్ళకి గోపురాలకి నాగరాజు వ్యతిరేకం అనేటట్లు మీరు క్రియేట్ చేస్తారా? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా. అందరికీ జై భీమ్. నా పేరు హరిప్రసాద్. నేను అనంతపురం బీఎస్పీ పార్టీ అనంతపురం నియోజకవర్గానికి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు జై భీమ్ తెలియజేసుకుంటూ, ఈ మీడియా సమావేశాన్ని ఉద్దేశించి రాయదుర్గంలో ప్రభుత్వ భూములలో ఆలయాలు నిర్మించాలని జరుగుతున్న ఈ సంఘటనల్లో ఈ సమావేశం ద్వారా నేను తెలియజేస్తున్నది ఏమంటే, బహుజన సమాజ్ పార్టీ ఏ ఒక్క మతానికి కానీ కులానికి కానీ వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మరి రాయదుర్గంలో పనిచేస్తున్నటువంటి చందునూరు నాగరాజు పైన ఆయన గతంలో అక్కడ అనేకంగా భూములు మరి అధికార పార్టీ వాళ్ళు కబ్జా చేస్తున్నారనే విషయాన్ని ఆయన క్షుణ్ణంగా పసిగట్టి వాటిని వ్యతిరేకించడంతోనే తిరిగి ఆయన పైన లేనిపోని అభాండాలు వేస్తూ ఆయన పైన వాళ్ళ కార్యకర్తలతోనూ ఆయన పైన వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి విషయము. ముందుగా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ రాయదుర్గం నియోజకవర్గంలో బాధ్యతగా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు కాలువ శ్రీనివాసులు గారు, వారు అనుచరులు మరి మా రాష్ట్ర నాయకులైనటువంటి సింధునూరు నాగరాజుని ఎవరో ఆ కుట్ర కుతంత్రాలతో ఎవరో స్క్రిప్ట్ రాసిచ్చి చదివించారనే విషయాన్ని వాళ్ళు మాట్లాడడం ఇది చాలా బాధాకరమైన విషయం.
ఎందుకంటే అందరికీ జై భీమ్. నా పేరు కాసాని నాగరాజు, బహుజన్ సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాయదుర్గంలో కొంతమంది అధికార పార్టీ వాళ్ళు శ్మశానానికి సంబంధించిన భూముల దగ్గర ఒకరోజు రాముని గుడి, మరికొంతమంది అయ్యప్ప స్వామి గుడి ఈ విధంగా కట్టుకుంటూ అక్కడ ఉన్నటువంటి భూముల్ని ఈ ఇంటర్నల్గా రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ముఖ్య అనుచరులతో గుళ్ళు కట్టిస్తూ భూములని ఆక్రమించుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయాన్ని మా రాష్ట్ర నాయకులైనటువంటి చిందనూరు నాగరాజు గారు ముందుగానే పసిగట్టి విలేకరుల ద్వారా ఈ విషయం తెలియజేస్తే, ఆయనకి లేదు, ఆయన ఏదో వేరే విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన విధంగా ఇంకో విధంగా మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మేము బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు ఒక హిందువులకే కాదు, ఒక ముస్లింలకు కానీ క్రిస్టియన్లకు కానీ ప్రతి అన్ని మతాలకు అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి ఏకైక పార్టీ ఒక బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే. ఎందుకంటే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ, ప్రతి ఒక్కరికి ఏ కులం కానీ మతాలకు అన్ని మతాలని సమానంగా చూసేది ఒక బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే. ఆ క్రమంలో మేము హిందువులకైనా క్రిస్టియన్లకైనా ముస్లింలకైనా అందరికీ అండగా ఉంటాం. అయితే మీరు గుళ్ళు కట్టాలనుకునేటప్పుడు మీ యొక్క స్థలంలో కట్టండి.